కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నివేదిక పూర్తిగా ట్రాష్ అని, బేస్లెస్ అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఏది ట్రాషో ఏది బేస్లెస్సో అందరికీ అర్థమవుతుందన్నారు మంత్రి పొంగులేటి. వారికి అనుకూలంగా ఇవ్వలేదని ట్రాష్ అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. దీనిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో నివేదిక పెడితే చీల్చి చెండాడతామన్నారు. పూర్తిగా ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. ఏది బేస్లెస్సో ఏదో ట్రాషో, ఏది నిజమో ఏది అబద్ధమో నీ నోటితో నువ్వే అంటివి. కాళేశ్వరం కట్టిన దానికి కర్త కర్మ క్రియ అంతా మా మామే అని చెప్తివి. నీకు ఫేవర్కి ఇస్తే ట్రాష్ కాదు. నీతి నిజాయితీ ఉన్న ఆనరబుల్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఇచ్చిన దాన్ని మీకు అనుకూలంగా లేదని వారిని మీరు ప్రశ్నించటం మీ అవివేకానికి, మీ మూర్ఖత్వానికి, మీ పిచ్చితనానికి, పిచ్చి ముదిరి పాకాన పట్టింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లే. కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో, ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ తప్ప అందులో ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టండి. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టు.